అయ్యవారు వస్తున్నారు, ఆకులు ఒక్కలు తెస్తున్నారు. అయ్యవారు వస్తున్నారు, ఆకులు ఒక్కలు తెస్తున్నారు. గోదావరిలో స్నానం చేసి గోచి గొడ్డలను ఎంత పెట్టుకొని ముద్దె చెంబును గోదావరిలో స్నానము చేసి గోచిగుడ్డలను ఎంచబెట్టుకొని మొత్తి చంబులను చేతబట్టుకొని పిలక చుట్టలను ఎదలగొట్టుకొని అయ్యవారు వస్తున్నారు. ఓరి ఎదవా ఎక్కడొస్తున్నావురా? అదే గులుగాలు మీరెలా ముందు పోతూ ఉన్నారా? పోతూ ఉన్నాను. మీ వెనక వస్తూ ఉన్నానా? ఏడొచ్చి చచ్చావురా ఎదవా? వస్తున్నాను గురుగారు. ఏడొచ్చావురా ఎదవ ముండా? వచ్చా గులుగాలు. ఎక్కడొచ్చావురా ముండా? మీ వెనక వస్తూ ఉన్నానా? వస్తూ ఉన్నావు. అలా మన కింది బజార్ రామాలయం లేదు? ఎక్కడ్రా కింది బజార్ రామాలయం? రాంబాబు గారి ఇంటి పక్కన. అదే రామాలయం కింది బజార్. పోయిన ఏడాది సీతారాములు వారి కళ్యాణం చేసినందుకు దక్షిణ బాగానే ఇచ్చారా ఎదవా? అవునవును గురుగారు. ఆ రామాలయం మీద ఒక దృశ్యం చూశాను. ఏమిట్రా అది? అదే గురుగారు. ఏమిట్రా అది? 2 పక్షులు ఉన్నాయి గురుగారు. ఓహో, ఆ 2 పక్షులా? ఎందుకు చూసావురా ఎదవా? నేను అప్పుడెప్పుడో చూశాను. అదే గురుగారు, ఆ 2 పక్షులు చూశానా? అయ్యి ఒకటి చేసుకుంటున్నాయి గురుగారు. ఏం చేసుకుంటున్నాయి రే ఎదవా? అదే గులుగాలు ఒకదాని మీద ఒకటి ఎక్కుకుంటున్నాయి గులుగాలు. ఓరి ఎదవా, ఒకదాని మీద ఒకటి ఎత్తుకుంటుంటే నీకేం పని రా? అదే గులుగా నాకు సందేహం వచ్చింది గులుగాలు. అప్పుడు అడగరా ఎదవా, పంచాంగాలను అవగాహన పట్టించాను. సందేహం తీరవండి గురుగారు నాకు. ఏమిట్రా అది? అడుగురా. అదే గులుగాలు, ఏది ఆడది ఏది మొగది గులుగాలు? ఆ 2 పక్షులలో పైన ఉన్నది మొగది, కింద ఉన్నది ఆడదిరా ఎదవా. అవునా గులుగాలు? ఆడది ఏదైనా గుడ్డు పెట్టిద్దా? ఓరి ఎదవా, ఎందుకు పెట్టదురా ఎదవా? ఆడది ఏదైనా సరే గుడ్డు పెట్టాల్సిందే. సరే గులుగాలు, మీరు అన్నట్టే మన అమ్మగారు ఆడవలే కదా? ఆడది అయితే గుడ్డు పెట్టదా గులుగాలు? ఓరి ఎదవా, అమ్మగారు గుడ్డు పెడితే సరాసరి కైలాసమేరా ఎదవా. అదేంది గులుగలు? సరే గాని అమ్మగారు ఏమన్నా పని చెప్పిందంటరా ఎదవా? మత్తు చెప్పింది గులుగలు. ఏమిట్రో మస్తు చెప్పింది? అదే గులుగలు, కూరగాయలు అమ్మన్నది. ఓహో, ఏమేమి అమ్మనిదిరా? టమాటాలు, పచ్చిమిరకాయలు, ఓహో, దొండకాయలు, అమోహం, మునక్కాయలు. అబ్బబ్బబ్బబ్బా. ఇంకోటి గులుగలు, ఇంకేమిట్రా? ఇంత లావు ఉంటది, ఇంత పొడుగుంటది, ఓరి ఓరి ఇలా ఇలా ఊతుంది గులుగులు. ఏమిట్రా అది? అదే గులుగలు, వంకాయ. ఓహో, అలా చెప్పరా. ముసలాయన ఎలా నవ్వుతున్నాడు చూడు, ఏదో అనుకుంటున్నాడు. అదే గులుగలు, వంకాయ. సరే గాని ఇదిగో దొండకాయలకి, బెండకాయలకి, టమాటకాయలకి, చుక్కుడుకాయలకి, ఆఖరిగా వంకాయలకి సరే గులుగలు పోయి ఆ కూరగాయలు తీసుకురారా ఎదవా. సరే గులుగలు. ఊరి వారి వారి ఏమిట్రా కళ్ళు నలుపుకుంటూ వస్తున్నావు? అదే గులుగలు, మీరు కూరగాయలు తెమ్మని కదా? తెమ్మని చెప్పాను. తిప్రాంతకం వెళ్ళానా? ఓరి ఎదవా, తిప్రాంతకం వెళ్ళేదేమిట్రా? వెళ్తే ఇక్కడ పేరమ్మ గారు బేసుగ్గా అమ్ముతూ ఉన్నారు కదరా, అక్కడ తీసుకోవచ్చు కదరా. అదే గులుగలు, ఆడైతే అన్ని ఉంటాయని. అన్నేమిట్రా ఎదవా, పేరమ్మ గారు అచ్చయ్య గారు ఎన్నో అమ్ముతున్నారా. ఆడైతే మొత్తుకుండేలే గులుగలు. సరే పోయావు? పోయానా? తిరిగి వచ్చేటప్పుడు ఒక కందిసేను కనపడింది గులుగలు. ఒక కందిసేను అని 2 పడలేదా? చేను కనపడింది గులుగలు. ఏ చేను? అదే కందిసేను. ఓహో,
కందిసేను కనపడితే ఆ, అటయానా ఆ. వచ్చిన గులుగలు ఇదేమిట్రా ఎదవా? అదే గులుగలు ఇంగ్లీష్ లో చుచ్చు అంటారు దీన్ని. ఓరి ఎదవా చుచ్చేమిట్రా? అదే గులుగలు పాసు. ఓహో పాసుకొచ్చిందా? పాసుకు వచ్చాయి. ఆ, వస్తే ఆ. అలా కందిసేలోకి ఇలా పోసుకుందామని. ఓరి ఎదవా పాస్ వస్తే ఎవడన్నా పక్కకి వెళ్తారా? కందిసేనుకు కాదురా, ఏమన్నా గుచ్చుకుందా? కుచ్చుకోలే గులుగలు. నీకు గుచ్చుకోపోవడం ఏమిట్రా ఎదవా? ఏం కాలే కుచ్చుకోలే గులుగలు. ఆ, కుచ్చుకోపోయిరా. ఆ, ఆ, గుచ్చుకుందా? కుచ్చుకోలే గులుగలు. ఆ, అయితే ఆ, అలా కందిసేం పోస్తున్నానా, ఆ. కంది చెట్టు ఎక్కిరించింది గులుగలు నన్ను. ఓరి ఎదవా మనం వేద బ్రాహ్మణం రా ఎదవా, అది ఎక్కిరిస్తే అలా ఊరికొచ్చావురా, దాని సంగతి నేను చెప్తా పద. సలే గులుగలు. బ్రాహ్మణ్ణి కాదేశులే ఓ కంది చెట్ట, బ్రాహ్మణ్ణి కాదేశులే. చెట్టు మీద ఉండి నీవు నిక్కి నిక్కి పడబోతే, చెట్టు మీద ఉండి నీవు నిక్కి నిక్కి పడబోతే, కొడవళ్ళు చేత బట్టి కొట్టి కొట్టి నరికించకపోతే బ్రాహ్మణ్ణి కాదేశులే. కొట్టి కొట్టి నరికించే నిన్ను బండి పైన తోపు వేసి, కొట్టి కొట్టి నరికించే నిన్ను బండి పైన తోపు వేసి, చిరులేసి లాగించకపోతే బ్రాహ్మణ్ణి కాదేశులే ఓ కంది చెట్ట. చిరుగులేసి లాగించి నిన్ను కళ్ళంలో పారావేసి, చిరుగులేసి లాగించి నిన్ను కళ్ళంలో పారావేసి, పండగేసి బాధించకపోతే బ్రాహ్మణ్ణి కాదేశులే ఓ కంది చెట్ట బ్రాహ్మణ్ణి కాదేశులే. పండకేసి బాధించి నిన్ను తూర్పు గాలికి నిన్ను పోసి, పండకేసి బాధించి నిన్ను తూర్పు గాలికి నిన్ను పోసి, కోమటెంట కొదవా పెట్టి కొంగులోన కురిపించకపోతే బ్రాహ్మణ్ణి కాదేశులే ఓ కంది చెట్ట. కొంగులోన కొలిపించి నిన్ను, కొంగులోన కొలిపించి నిన్ను అతిలో పోసి నిన్ను విసిరి, కొంగులోన కురిపించి నిన్ను రాతిలో పోసి నిన్ను విసిరి, మంగళములోన పోసి నిన్ను కొద్దిగా కొద్దిగా మంచమట్టి బ్రాహ్మణ్ణి కాదేశులే. పొయ్యి పైన పిడక పెట్టి కొద్దిగా కొద్ది కొద్దిగా మంటలు పెట్టి, పొయ్యి పైన పిడక పెట్టి కొద్దిగా కొద్దిగా మంటలు పెట్టి ముద్ద పప్పు గావించకపోతే బ్రాహ్మణ్ణి కాదేశులే ఓ కంది చెట్ట బ్రాహ్మణ్ణి కాదేశులే. ముద్దపప్పు గావించి నిన్ను వెయ్యిలోన నిరతము చేసి,
ముద్ద పప్పుగా ఎంచి నిన్ను ఇస్తలోన నిన్ను పెట్టి ఆ పైన నెయ్యి పోసి ముర్రో ముర్రో అన్నాగా గులుగలు చెప్పురా శిష్య. ఈ సంవత్సరం మన కంది బాగా పండింది కదా. ఓరి యాదవ మనం కంది అక్కడ వేసాంరా. అదే గులుగలు మన రోడ్డు అమర్చాను. ఓరి యాదవ అది బాబోజీ గారిదిరా. అదే గులుగలు మనం దాని పక్కన వేసిల్లా. అది బాగా పండింది కదా. సరేగానే అది బాగా పండింది కదా ఈ ఏడాది. అందుకు ముద్దపప్పు గాయించి మనం తిన్నాం కదా. కుర్రో మొర్రో అన్నదాత కూర్చొని దిగమింగకపోతే బ్రాహ్మణ్ణే కాదే చెలి. ఓ కంది చెట్ట పిలక జుట్ట నేతి బుట్ట కలిపి ఒట్ట బ్రాహ్మణ్ణే కాదే చెలి. గురుగారు ఇలా మంచి దినం కాబట్టి మంచి దినమేమిట్రా ఎదవా. గులుగలు మంచి రోజు కాబట్టి ఇలా పూజ పెట్టుకుందాం. ఓరి ఎదవా పూజ పెట్టుకుందామా? సరే గాని సరే గులుగలు ఈవేళ పూజ కలిసి పూజ అయితే బాగుంటుందిరా ఎదవా. కాదు కాదు గులుగలు లింగం పూజ అయితే బాగుంటది. ఓరి 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 నేను పెద్దవాడిని చెప్పినట్టేనరా కలిసి పూజ పెట్టుకుందాము. కాదు కాదు మామూ లింగం పూజ పెట్టుకుందాం. అలాగే అంటావు. అలాగే మాట అంటావు. అల్లుడు ఆగడాయా ఏది మీ గొడవ ఏంది? అది కాదు పంతులు, మా ఇద్దరికి అతను మా మామ అయితే కలిసి పూజ పెట్టుకుందాం అంటాడు. నాదైతే లింగ పూజ పెట్టుకుందాం అంటాను నేను. లింగ పూజ? అవును. అది కాదు అల్లుడు. అల్లుడు అది కాదు పంతులు, ఇతను నా అల్లుడు నారాయణ శాస్త్రి. ఈ మధ్య కొత్తగా చేరాడు నా కింద. అయితే నేను ఈవేళ కలిస పూజ పెట్టుకుందాంరా అంట. ఈ పిల్లవాడు లింగ పూజే కావాలంటాడు. నేను చెప్పి వింటారా? ఏనాం పంతులు మీరు ఎందుకు వినరు? అల్లుడు ఆగడాయా లింగ కలిసి మనం పెట్టుకుంటే ఇద్దరు కలిసి వస్తాం. అలాగే పంతులు. నేను శ్లోకం చెబుతా గానీ శివ శివ ఏమిట్రా అర్థార్థపు మాటలు? అదే గులుగలు తద్దినం ఊరి కడుపాత్ర కూడా మామ చేస్తే నీకేమిట్రా మేలు? అదే గురుగారు నెలకు తద్దినం వస్తుంది కదా. ఇంకొక నెలకు కూడా ప్లాన్ వేసావా? సరే కానీ నేను శ్లోకం చెబుతా గట్టిగా చెప్పరా? గట్టి చెప్ప చేస్తే మనకు మేలు. ఏమిట్రా అది ఒకళ్ళమ్మట ఒకరిని లేపుతూనే ఉన్నావు? అదే గురుగారు నెలకు తద్దినం వస్తుంది. ఊరి కడుపాత్ర కూడా నెలకు తద్దినం కోసము ఏమిట్రా ఒకళ్ళమ్మట ఒకరిని సాగనింపుతూనే ఉన్నావు? ఏం కాదు ముసలోలే కదా. ఊరి ఎదవా వాళ్ళు కాని ప్రాణమే కదరా ఎదవా. ఏం కాదు గురుగారు నెలకు తద్దినం వస్తుంది. సరే అదేగా మాట్లాడుతామన్నా గట్టి ఏమిట్రా ప్రాచపు మాటలు? మనం వేద బ్రాహ్మణం రా ఎదవా. ఎంతమంది ఉన్నారు, ఎవరైనా చూస్తే బ్రాహ్మణులు అనుకుంటారంటరా ఎదవా. ఊరి కడుపాత్ర కూడా ఎవరికన్నా తెలిస్తే తంతారా ఇక్కడే. ఊరి వారు పాలై తన్నేటట్టు ఉన్నారా ఎదవా. సరే కానీ ఏకదంతో మహాకాయో. ఊరి 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 ఏమిట్రా గోడ దూకడము?
కన్నగోరు సిత్తు కట్టమట్టంటారు ఏ కట్టాల్సిందే అట్లా కట్టని వెళ్ళలా కానికి రాని వెడ్డలు పనికి రాని ముసలోళ్ళను ముక్కిరి మంచాలను ఉల్లమల్ల ఆడపిల్లలను ఉల్లమల్ల ఆడపిల్లలను ఎలవేస్తాడు గులుగలు గులుగలు ఆ, ఇడెవడో నల్లగా ఇంత లావండు గులుగలు ఓరి 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 నల్లగా ఆంబోతులకు కక్కర్రాయుడు ఓరియా మీరు బ్రాహ్మణులు రా ఎదవా ఆ సంకలదేంటియా ఓ పంచాంగం కట్టరా ఎదవా పంచాంగం కట్ట నీ సంకలదేంటియా వేద పురాణం రా ఎదవా పేద పురాణాల కట్ట ఆయన ఈ పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు కందా ఎట్ట తొలగిపోవాలంట తొలగిపోయాడు తొలగిపోయాడు వారి 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 ఇటు పోరా ఎదవా తొలగిపోనిందయ్యా తొల్లాక కన్ని బాబు తొలగిపోనిందయ్యా తొలగిపోనిందయ్యా బాబు తొలగిపోనిందయ్యా తిరిగి చెప్పకుంటే తొలవాపమంట పంచనంటారు బహుదోషమంటారు పంచనంటారు బహుదోషమంట మాదిగోడంటే ఓరి వారి దూరంగా ఉండరా ఏదో వాసన వస్తుంది ఏమియా కజింత కల్లేసి కట్టెలకు పోతుంటే కజింత కల్లేసి కట్టెలకు ఏమియా కబులమంటారు కన్నాలమంటారు కబులమంటారు కన్నాలమంటారు మండి ఏమియా ఏమియా మీకు ఏమేమి వస్తున్నారు చెప్పండి ఓ, ఓరి ఎదవా మాకు నలుపు తెలుపు ఉన్నాయిరా ఎదవా నలుపు అంటే ఏంటియా ఓ బరిలో గేదెలరా తెలుపు అంటే ఏంటియా ఆవులు మేకలు రా ఎదవా మా ఆస్తుల సంగతి చెబుతా అనుకోండి ఓ, చెప్పురా ఎదవా తిరుమదలవా ఈ తిరుమదలవా ఈ భజమందలవా ఈ భజమందలవా ఈ భజమందలో నెపలికేల ఏమియా మీరు ఏమేమి కావాలనుకుంటారు చెప్పండి ఓ ఎనకొండ అంకమ్మ దొనకొండ గంగమ్మ మల్లమ్మ పోషమ్మ ఆంజనేయుల స్వామి ఎన్నో దేవుళ్ళు మొక్కుతాంరా ఎదవా మీరు మొక్కే స్వాములు ఆ. నాకు తెలియదండియా ఓ నీకేం తెలుసురా ఎదవా నేను చెప్పు తినుకోండి ఓరి ఎదవా మేము నీ చెప్పు తినడం ఏమిట్రా తినుకోండి అంకమ్మ దొరకొండ అమ్మా, ఏమియా? తినుకోండి అంకమ్మ దొరకొండ గొప్పల గౌడమ్మ మమ్మేలు.
పొద్దున్నే లేచి స్నానాలు చేసి జంజం వేసుకొని పూజా పురస్కారాలు చేస్తాంరా ఎదవా. ఏమియా మీరు చేసే పనులు నాకు తెలియదంటయా. ఓరి ఎదవా నీకేం తెలుసురా? నా చెప్పు తినడయా. ఓరి ఎదవా మేము నీ చెప్పు తినడం ఏమిట్రా? మా మాటలు అంతేలేవయ్యా. ఓహో అలాగే చెప్పు. పొద్దున్న లేస్తారు దబ్బాయి కలుగుతారు. పొద్దున్న లేస్తారు దబ్బాయి పోతారు మందులారు. ఏమియా బాగా ఏమియా ఎదియా దూరం పోతున్నారు. ఓరి ఎదవా దూరంగా ఉండరా ఎదవా. తుప్పర్లు పడుతున్నాయి. తుప్పర్లు పడుతున్నాయి రా ఎదవా. తుప్పర్లు పడితే దగ్గర రండి. అల్లుడు అడవి పిలుస్తున్నాడు చూడరా. మామ తుప్పర్లు పడితే తుడి చేసుకోండి. ఏమియా నీ మీద పడ్డా ఈ చూడరా. ప్రపంచం ఎంత పుట్టింది చెప్పండి. ఓ, ప్రపంచం గుండ్రంగా పుట్టిందిరా ఎదవా. నేను చెప్తా అనుకోండి. ఆ, ఈ ప్రపంచం అంతా ఉత్త తాలే కదండి. తాళేమిట్రా ఎదవా. నేను చెప్తాను కూడా తాలే కులమేలా గుణది నిండియలు తాలే ధర్మానికి చేద్దంటయా. ఎందుకు లేవురా ఎదవా. ఓరి ఓరి అల్లుడు శర్మాని జాతుందో లేదో నీ పంచాంగం చూడరు అల్లుడు. ఎన్నో పేజీ మామా? ఓరి ఓరి ఆ నడిం పేజీలో ఉంటుంది చూడరా. ఆ నడిం పేజీలో లేదు కానీ ఏమియా మధ్యలో పేజీ నా చెప్పు తినడయా. ఓరి ఎదవా మేము మీ చెప్పు తినడం ఏమిట్రా? ఆ మాటలు అంతేనయ్యా. ఆ, చర్మానికి జాతెక్కడున్నది ధర్మానికి నీ తెక్కడున్నది. ఏమియా? ధర్మానికి జాతెక్కడున్నది ధర్మానికి నీ తెక్కడున్నది. తోటి మానవుడు ఎదురు ఏమియా రంగురంగుల కులాలు లేవంటయా. రకరకాల మతాలు లేవంటయా. ఉన్నాయిరా ఎదవా. మీ కులం ఒకటని మా కులం ఒకటని ఉన్నాయిరా ఎదవా. ఉన్నాయంటయా. ఓ బేసుగా ఉన్నాయి. రంగురంగుల కులాలు లేవు. ఏమియా రంగురంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు. ఏమియా? రంగురంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు. కలిగి నోడితే గొప్పకు లేని వాడిదే లేదు. తాలే. ఏమియా శర్మారు జాతి వసిట్టు ఓరి పుట్టాడు చెప్పండి. ఓ, వాళ్ళ అమ్మకు పుట్టారా ఎదవా. అంతేనంటే మీకు తెలిసింది. అంతేనంటే మీకు తెలిసింది. ఓ నా చెప్పుతున్నాయా. వసిట్టుండవో వసిటే బొట్టు పోయ ఏంట వాళ్ళకి బొట్టు. వసిట్టుండవో వసిటే బొట్టను పోయ ఏంట వాళ్ళకి తీగలాగితే పదగదు. అరే జ్యోతి మా యాద ఏమియా
మీరు తెల్లవారి పెళ్లి చేసుకొని ఆ, అల్లదిగో ఆరంజతం చూపుతారే ఆ. ఆ ఆరంజతో ఎవరింటియా ఓ ఎవరు మా ఇంటి ఆడపిల్ల కదంటయా మీ ఇంటి ఆడబిడ్డేమిట్రా నేను చెప్పుతుండయా ఆహా మా ఇంటి ఆడపిల్లకు ఆ, మీరు మొక్కి మొక్కి దండాలు పెడతారే ఆ. నా కులం ఎక్కువ ఎక్కువైంది మీ కులం తక్కువ పెట్టని చెప్పండి ఓరి అదవా ఆ పంచాంగం చూడరాళ్ళు ఏమియా చెప్పుతున్నాడా మేము చెప్తాను మీ భూమి తట్టు పుట్టింది చెప్పండి గుండ్రంగా పుట్టిందిరా గుండెగా అడ్డంగా పుట్టిందంటయా భూమి గడ గడ వణుకుతుండను కారములో అండమలో ఏమియా ఆదిజాముడు ఏమో చెప్పండి అల్లుడు నీ పంచాంగం చూడరా అల్లుడు అది చెమడా మామా ఆ, ఆ. లేదు లేదు చెమట అదే. పుట్టిందా? ఆ. నీ పురాణంలో ఉండే చూడు మామా ఏమియా ఓరి, ఏ పేజీరా నేను చెప్తా అనుకోండి నడిపేసి ఆహా. అది జాంబవుడు పుట్టిన తోట అది చెత్త మరి వర్పమి అది జాంబవుడు పుట్టిన తోట అది చెత్త మరి పుట్టియుండి కామదేవముల ప్రేమ అన్నాజల్లు పెరిగ తాయే ఏమియా ఆ, ఆదిజాముడు ఏమయ్యాడు ఆ. ఆది సత్యమని చెప్పండి ఓరి అల్లుడు ఒకసారి నీ పంచాంగం చూడరా ఇది నడిపేసి మామా ఆ, లేదు లేదు కానీ ఆ. నీ పురాణంలో ఉండే చూడు మామా ఎన్నో ఏమియా? పేజీరా? అది ఆరోపించి నేను చెబుతున్నాను ఓరి, ఓరి, ఇదంతా ఎల్లమ్మ పుల్లమ్మ కాదేరా అది ఏమియా? వేరే రాసినావు ఆది జాంబవుడు కోడి పుంజయో ఆది చెత్త మరి కోడి పెట్ట ఆది జాంబవుడు కోడి పుంజయో ఆది చెత్త మరి కోడి పెట్ట పక్కర గోయని కోడి పెట్టవతారంబు ఏమియా ఆ. ఆ మురుగుంటేమో చెప్పండి ఓరి అదవా ఏముంది ఆ కోడి ఆడో దెబ్బ సాటును పెట్టి ఉంటుంది ఆ మురుగు పోయి ఉంటాయిరా మూడు గుడ్లు నేను చెప్పు తినుకోండి ఆ. ఒక్క గొడ్డు మరి ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయ్ ఒక్క గొడ్డు మరి ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమ సూర్య చంద్ర నక్షత్రమ గగన మార్గమున వెళ్ళిపో ఆలే. ఏమియా ఒక్క గుడ్డు సంగతి నేను చెప్పా కదంటే ఆ రెండు గుడ్డు సంగతి చెప్పండి ఓరి, ఓరి, ఓరి. ఒక గుడ్డు మూడు గుడ్లలో ఒక గురువు పగిలిందట రాలుడు ఆ రెండు గుడ్లు కానీ పగలకుండా ఉండుంటాయి కానీ అదిగో అదిగో, ఆ పాలే ఇందాక నుంచి ఇక్కడ కూర్చొని లేయట్లేదురా ఆ పాలే గాని నానే గాని ఎవరో పగలగొట్టి తిని ఉంటారు రాళ్ళు అవును అవును మామ ఏమియా? నేను చెప్పుతున్నాడా రెండవ గొడ్డు పెబ జను కామదేదమున పక్కపు ఏమియా? రెండవ గొడ్డు ప్రభావించను కామదేదమున పక్కబొట్టు కలపరొచ్చమని ఒకటి వేదాంతములో లేని దశ ఎక్కడ వెతికిండు ఒక్కడ వేదాంతములు ఆలే. ఏమియా రెండు గుడ్డు సంగతి నేను చెప్పా కదంటే ఆ ఒక్క గుడ్డు సంగతి మీరు చెప్పండి ఓరి అదవా ఖచ్చితంగా ఒక్క గుడ్డు వచ్చిన కాంచి పక్క రెండు పక్కల డోళ్ళు మోగుతున్నాయి వీళ్ళిద్దరు ఖచ్చితంగా తినట్రు
కాదు కాదు మాము ఆ. అత్త మన నీకు ఆమ్లెట్ వేసి పెట్టిందా ఓరి వారు అత్త ఆడబెట్టిందిరా ఎదవా అదే మామ ఏమియా? నేను చెప్పుతాడా? మూడవగొడ్డు పెబాలి విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు. ఏమియా? మూడవగొడ్డు పెబాలించను విశ్వేశ్వర బ్రహ్మం. విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై వర్గం. చాలే. ఏమిట్రా మీదికి వస్తున్నావు ఓరి ఎదవా ఏమియా? మాది వాడిని అడుకున్నావు ఏంటియా? ఓరి ఎదవా నీకే లేక మమ్మల్ని అడుక్కుంటుంటే నిన్నెవర్రా అడుక్కునేవాడు నా చెప్పు తినడయా. ఓరి ఎదవా నేను మీ చెప్పు తినడం ఏమిట్రా మాదిగ వాడిని అడుకునేవాడు డొక్కలవాడు. ఆ. డొక్కలవాడిని అడుకునేవాడు మూగలవాడు. మూగలవాడిని అడుకునేవాడు శబల మూగలవాడు. శబల మూగలవాడిని అడుకునేవాడు సప్పకట్లవాడు. సొప్పకట్లవాడిని అడుకునేవాడు శబల తోరుకుడు. శబల తోరుకుని చెల్లెలు ఓర్వశి. ఓర్వశిని పొందిన వాడు బ్రహ్మ. అమ్మాని అమ్మ ఏమియో? పొడితే నా యాలి వల పడతా వల పడతా. బ్రహ్మకు పుట్టిన వాడు వచిట్టుడు. వచిట్టుని భార్య చాండాలి. చాండాలి కుమారుడు పరాచరుడు. పరాచరుని భార్య కైవర్తి. కైవర్తికి పుట్టిన వాడు వ్యాసుడు. వ్యాసునికి పుట్టిన వాడు ధృతరాష్ట్ర పాండాలు. వారంతా ఓరియా. ఓరి ఎదవా వాళ్ళంతా రాజులు మునులరా ఎదవా వారు కాకపోతే మీరు ఓరియా. మేము వేద బ్రాహ్మణం రా ఎదవా వారు మీరు అంతా మా కిందోరే కదండి. శివ 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 ఏమియా? మాటి మాటికి మాది కంటే నేను చెబుతున్నా అలా మాదగ మాదగ మాదగందరూ మధ్యల డోలుకు మాదేవా. మాదగ మాదగ మాదగందరూ మధ్యల డోలుకు మాదేవారు నెత్తిన డోపి మాదేవా. ఏమియా? నెత్తిన డోపి మాదేవారు కాలికి తెప్పు మాదేవారు. ఏమియా? కాలికి చెప్పు మాదేవారు కాడికి మేడికి మాదేవ. మా వారు మీ పేరు చెయ్యటం ఎగతాళి చెయ్యటం ఓరి వారు అల్లాడిపించావు కదరా అది కాదు పెద్ద కాపు గారు ఇంట్లో నుంచి వస్తున్నారు చూడరా ఎదవా ఏరియా. ఈ నా యాళ్ళు ఎట్ట పోయారే? ఆ బలిసిన పేపర్ ఉంటే వారి తోలు తీసి నా డోలకు మూసేవాడిని. ఆ పక్క పేపర్ ఉంటే వారి తోలు తీసి నా తప్పెడ మూసేవాడిని. అయినా నేను వచ్చి శాంతిపోయింది కదా ఇంటికాడ మా ఆడది ఏం చేస్తుందో. కానీ ఇట్ట పోతే లాభం లేదు. కథ కళ్ళు వేసుకొని పోతే కానీ నా యాల్ది ఇట్ట పోతే సీపీలో తీసుకుంటుందో శాటో తీసుకుంటుందో. కథ కళ్ళు వేసుకొని పోతే కానీ నా సంగతి చెప్పను. కల్లే తాగవల్లిరా ఇకక్కడు కల్లే తాగవల్లిరా. కల్లో తాగినోడు కైలాసనులుతాడు. వీత కళ్ళు మా వెలవేల్పు తాటి కళ్ళు మా కన్న తల్లి. తాటి కళ్ళు మా కన్న తల్లిరా వీత కళ్ళు మా వెలవేల్పు పేటి కొక్క దొంగగిరిపు కల్లే తాగినోడు సగలకను తాగినోడు బెమ్మలకను
వేది తాగనోడు గమలో గమలుతాడు కళ్ళే తాగవల్లిరా ఇక కడుపు తాగవల్లిరా హలో 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 ఈ పనికి మాలోడు నా మొగుడు నా భర్తయ్య మా ఆయన మా ఇంటాడు నిద్ర మనసు లేచిపోయాడు ఇంతవరకు కొంపకరాల ఏడుండడో ఏం పాడో నే దేవుడు ఆడుకుంటా వచ్చుండ ముందర నా సంగతి చెబుతాను నేను ఓరును ఆ తర్వాత మా ఆయన సంగతి చెబుతాను కానీ గొప్ప సంగతి ఏంటంటే మా ఆయన నా భర్త నా పెరివిటి నా మొగుడు అంటున్నది ఏమా అసలు ఏందా సంగతి అనుకుంటున్నారేమో మీరు ఆయన మొగుడు భర్త పెనివిటి అన్నీ ఆయనేనయ్యమ్మా ఇంటి ఆయన మా అమ్మకు తమ్ముడు నాకు మొగుడు మా మేనమామ ఆయనే మా ఇంటోడ్లే కానీ అసలు నేను ఎవరినంటే ముందు నేను పెద్ద ఇంటి చిన్నదాన్ని సామలారా అట్టటోడో ఒక అట్టటోడు మా అమ్మకి తమ్ముడు కదా అని ఈ మడిసిని చేసుకుంటే ఇంటి పట్టున ఉంటే కదంట ఆ పెళ్ళ ముందన్న గుర్తే లేకపోయాను వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్యా ఇంటికాడి కూతున్నయ్యా అయ్యలారా నే పేరుగాడి కోడమ్మయ్య సాములారా అంతన్నా మెదలకుండా ఉంటున్నారు ఏందియా ఈరిగాడి కూతుర్ని పేరిగాడి కోడల్ని ఈ ఊరికి ఎట్టికి అక్కడ పెళ్ళాన్ని మా ఆయన పేరయ్యా నువ్వేమైనా ఎరుగుండవా పేరు మా ఆయన పేరు అసలు నాకేం అవసరం లేదు వాడుతుడు అంటావా సంసారాలు తీసేవాడు పంతులు ఈ మడిచి మా ఆయన ఈ ఊరికి చిన్న పని పెద్ద పని అన్ని చేస్తా ఉంటాడు అందరికి పెడతా ఉంటాడు చాలా పనులు మా ఆయన చేసేది కుట్టేది పెట్టేది కొట్టేది కుట్టేదంటే చెప్పులు కొడతాడు మరి పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే వంగటమో ఎదురోరం మెడిం బిళ్ళం వెనక్ కానీ ముందు కానీ పెడుతుంటాడు మరి కొట్టేది ఉందయా వెనకంటే మెడిం బిళ్ళ ముందంటే ఉంగటం చెప్పుకి నేను చెప్పేది ఏంటంటే మా ఆయన ఊళ్ళో అందరికీ కాపులకు పనులు చేసి 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 అలిసిపోయి ఇంటికి వచ్చి నా కాడ పెడతా ఉంటాడు గుర్రక ఆ మనిషి గుర్రక పెడుతుంటే కోతికాడ నక్కాలనే కావిలి కూర్చొని 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 తెల్లారుజాముకు నాకేమో నిద్ర పట్టుద్ది మా ఆయనకేమో మెలకు వచ్చుద్ది ఇక ఆ టైంలో వెళ్ళిపోతే సందకాడ దీపాలు పెట్టి ఏళ్ళకు కూడా కొంపకు రాడయా అమ్మలారా అక్కలారా అందరికీ రాయలేదు నాకే రాసింది రా తాగుపోదు మొగుడు రాత చెప్పుకుంటే ఏం బాగలేదు కడుపు దించుకుంటే కాళ్ళ ముందు పడుతుందని ఊరికి చెప్పేది మా అమ్మ చెప్పింది కదా అమ్మ వాడు నా చిన్నప్ప కొడుకు నాకు తమ్ముడు నీకు మేనమామ వాడిని చేసుకొని నాకు పెళ్లి చేసింది మా అమ్మ పాత నా చెవును ఒక మాట వేసింది అమ్మ సంసారం గుట్టు యాది రట్టమ్మ అన్నదమ్మ పానీలో పాపం ఎంతనమ్మా మా అమ్మ కదా నా మంచి కోసం చెబుతుండదు అనుకున్నా ఏం లాభం
నిద్ర మంచం లేచిపోయినోడు కొంపకు వస్తాడు నేను ఎదురు చూస్తుంటే ఏ కాపు గారింటి పోయి చాటాడు మేరగింజలు అడిగిన పెట్టకపోతాడు ఊరు పని చేసినట్టు ఈ మడిచి ఏడుంటున్నట్టు అసలు మడిచి ఎట్టుంటాడు ఆకారం ఊరు అడగరేంది ఎట్టుంటాడు ఆకారం అడగవే వాడితో నాకు అవసరం ఏందంట ఏమయ్యా మా ఆయన నా మీదగా జాండి ఎత్తున ఉంటాడు బాగా దిట్టమైన మడిచి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి మా ఆయనకి ఎట్ట నాయం జరుగుతాయ్యా సందకాడ మంచం మీద తెల్లదాని మంచం కింద ఉంటుంటే ఏం చెప్పుకుంటావులే చెబితే బాగలేదు కానీ తమ్ముడా అసలుకి ఏందంటే జరిగిన సంగతి ఇంట్లోకి ఇత్తులు లేవు ఇద్దరికి మాటలు లేవని అదేనయ్యా అమ్మ బువ్వ అయ్యా బువ్వ అంటానికి నాకెట్ట పిల్లలు లేరు మా ఆయన ఊళ్ళో కాపులందరికీ పనులు చేసి పాపం ఆ రకంగా ఆడంటే ఆ నిద్రలు పోతుంటాడు ఇక నేను ఈ సంసారం చెయ్యాలన్నా పోవాలనేది నేను ఇప్పుడు ఆలోచనలో పడ్డా ఎన్నాళ్ళు చేస్తారు ఈ తాగుబోతు మొగుడు తోటి నా కర్మట్ట కాలిపోయింది నేనేమి చేతురా నా మొగుడు తాగుబోతు పెళ్లి చేసి నా పేరంట మా ఆయన గుంటూరు పోయి గోటం తీసుకొచ్చుండయా గుద్దుకోవటానికి చెప్పుల మీద చీలరా నాకన్నా చిన్నోడు కాబట్టి అని ఉండాలి అయ్యా తప్పు అయితే క్షమించయ్యా తమ్ముడా ఏవ్ మా ఆయన ఏం పనికి మళ్ళీ అనుకున్నావా మా ఆయన లేకపోతే ఈ ఊళ్ళో తెల్లారదు ఈ ఊళ్ళో తెల్లారదు నా మొగుడు లేకపోతే కోడి గుయ్యిపోయిన తెల్లారదు కానీ మా ఆయన లేకపోతే తెల్లారదు అన్ని పనులు చేస్తాడుగా చిన్న పని కాటి కడపని కళ్ళం గడపని కచ్చేరి గడపని ఊళ్ళో కాపులందరికీ పెడతానే ఉంటాడు అదే ఏదైనా ఊడిపోతే చెప్పు పప్పు పెట్టదు నువ్వు తేపక పోయినంత తాగుపోతులే నయమే నీకన్నా మా ఆయన చెప్పాడు కదా పెద్ద కాపు గారింటి పోయి మేరగింజలు అడిగి రావే అని అన్నాడు నేను కాపు గారింటి పోతే ఆయన అంటుండోడు కదా మీ ఆయన మా మేర పని చేసింది లేదు మా ఖాతా మానుకోమంటుండోడు పెద్ద కాపు ఈ ఊరికి పెద్ద కాపు వాళ్ళ ఊరికి అతను పెద్ద కాపులే పాప మీ ఊరికి ఆ చిన్న కాపు గారింటికి పోయి వచ్చుండ ఆయన అన్నాడు కదా ఏందమ్మా నిద్రలేస్తే చాట ఎత్తుకొని ఊరక ఎళ్ళమ్మడు తిరుగుతుండవు నేను పెడతాను రానన్నాడు తీరా ఇంటికాడికి పోయినాక నాకు లేకలేదు అంటున్నాడు వడ్ల పత్తారా నీదొక అనుమానపు రోగం ఏం చేస్తావు అట్టుంటా తాగుపోతాడు పేళ్ళ ఊరందరికి వరుసని ఎన్నాళ్ళీ కాపురామ కరో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురామ కాపురమంతా కరువుల కింద జీవితమంతా అతకుల కాపురమంతా కరువుల కింద జీవితమంతా అతకుల పొంద ఉంటేనే పప్పు ఉండదు పప్పు ఉంటే మరి
చెప్పుకోవటం బాగలేదు కానీ ముఖం ఉండి అర్థం ఉంటే బాగుంటుంది. ఆ సన్నాసిని తీసుకొని వస్తాను. మీ అందరు దగ్గరుండి నాకు ఈ ఓయనం చేయండి అయ్యా. నా సంసారం మా అమ్మ చచ్చింది, మా అయ్య తాగుపోతాడు. మా ఆయన తీసుకొని వస్తా కానీ తీసుకొచ్చినాక నువ్వు చెప్పినట్టుగా నా చేయకపోతే నా మనం నీకు ఇప్పుడు నా చేతులు సుత్తలకాయ బాగా పడతాను. రారా సచ్చినోడా, నీ కడుపులో కళ్ళు పొయ్యా, నీ కళ్ళల్లో కారం వేయ, ఏడుండవో ఏం పడు. నిన్ను చేసుకుని కడిచి నా బతుకు అడవిని కాసిన ఎన్నిలు అయిపోయి ఉండదు. ఆడదాన్ని చూస్తున్నారు తమ్ములాల, మా తోటి దాన్ని చూస్తున్నారు తమ్ములార, మా తోటి దాన్ని మా ఆడదాన్ని చూస్తున్నారు తమ్ములాల, మా తోటి దాన్ని చూస్తున్నారు కాపులారా. మా ఆడదంటే అది కాదు తమ్ములాల, పెద్ద బెమ్మరా చేసయ్య తమ్ములాల. మీకు కనపడితే చెప్పండి తమ్ములాల, మీకు కానొస్తే చెప్పండి అయ్యలాలా. మా ఎడదాన్ని చూస్తున్నారు చూస్తున్నారు కాపులా, మా తోటి దాన్ని చూస్తున్నారు తమ్ములా. ఒరే నా యాల్ది ఇక్కడే ఉంది, అయినా ఒకసారి పాట పడదు. కనివి తీరలేదే ఓ ముద్దా, ఎన్నో వసంత వేళలలో ఊయల ఊగల, ఎన్నో పౌర్ణమి రాత్రిలో ఎన్నో ఊగాలి. ఒరే నా యాళ్ళి ఇక్కడే ఉంది, ఒరే నా యాళ్ళి ఇక్కడే ఉంది, అయినా ఒకసారి పిలుచుతా. పలికితే ఆశ ముత్య. ఒరే నా యాళ్ళి ఇక్కడే ఉంది, ఎద్దంత మగవాన్ని వచ్చి ఇంటి ముందర కేకలేస్తుంటే ఆర్తి పట్టకరాక ఊహో అంటుంది. అయినా ఒక్కసారి పిలుచుతా. పలికితే ఆశ ముత్య. ఒరే నా యాళ్ళి ఈ పక్క పిలితే ఆ పక్క పలుకుతుంది, ఆ పక్క పిలితే ఈ పక్క పలుకుతుంది. ఇది ఎవరు మీరు చూసుకుందాపా? ఆ డోలక్కాన్ని మీరు చూసుకున్నట్టుంది. అయినా ఒకసారి పిలుచుతా. ఆశ ముత్య, ఆశ ముత్య. అయినా ఉందప్పా. అయినా ఒకసారి పిలుచుతా. వస్తే వచ్చింది, రాకపోతే తన్ని దాన్ని పుట్టింటికి పంపిస్తా. ఆశ ముత్య. కొట్టినవయా, కొట్టకపోతే ఎట్టా మరి? మేమిద్దరం కొట్టుకుంటా తిట్టుకుంటాం, మధ్యలో మీకు ఎందుకంట? అది నాకు పెళ్ళాము, దానికి నేను మొగుడిని, అది నాకు మొగుడు, దానికి నేను పెళ్ళాన్ని. కింద పడతాం పైన పడతాం, మధ్యలో మీకు ఎందుకంటయ్యా? కక్కయ్యా మొగల పరుగు తీసినవులే. తీసేలేవయ్యా. మామా ఏంది ఒళ్ళంతా సొద్ద కొడుగులు జొన్న కొడుగులు అయిపోతున్నాయి. అయ్యో మొగుడు వద్దయ్యో. నేను ఎప్పుడు కొట్టాను?
ఈ రకంగా కుడుములు వాతలు అయిపోతుంది. ఈ మూడు కూడా సంసారం ఎడ చేసేది అయ్యా కాపుల్లారా, నేను ఉండనయ్యా. నాకు ఈ మూడు వద్దు, నాకు ఎడాకులు ఏంది నవ్వుతున్నది ఆడవాళ్ళు మగోళ్ళు? మీరు సంసారాలు చేయలేదు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు, ఇట్లాంటి మూడు నాకు చేసేది. సరే అని చేయండి చెప్తే ఈ పాటికి 6 డజన్ మంది పిల్లలు అందునే. మామా అసలు నాకు అర్థం కావట్లే, నువ్వు వచ్చి ఆడు తెగ దించుకుంటుండే. ఒకసారి పిలుస్తాను చూస్తా, రాకపోతే దీని సంగతి తేలుతాను, కోస్తాను చించుతాను పొడుగుతాను అంటుండవే. ఈ రకంగా కోసేవాడు చించేవాడు అయితే అసలు మా అమ్మ చెప్పిన మాటలు నీకు గుర్తుండయా? మీ అమ్మ చెప్పబట్టే కదా నిన్ను కొట్టంది తిట్టింది. ఏమని చెప్పింది ఒకసారి చెప్పు. ఏమని చెప్పింది? ఆమె మక్కను కొడితే నిన్ను కొట్టినట్టు, మక్కను కొడితే మక్కను తిడితే నిన్ను తిట్టినట్టు. అందుకని నేను కొట్టలేదు తిట్టలేదే ముత్యా. ఎన్నాళ్ళ మించి సన్నాట అని చెప్పి 10 ఏళ్ళ నుంచి ఇదే పని కదండి మనకి. కొడితే మక్కను కొట్టినట్టు, తిడితే మక్కను కొట్టినట్టు. అందుకనే కదే మన ఇద్దరం దూరంగా ఉంటుంది. అట్టంటావా? అట్టనే కదండి ముత్యా. ఏమోలే పాప, మా ఆయనకి ముందు ఎక్కువ మంచం మీద అనుకున్నా, కింద పడుతున్నాడు అనుకున్నా. ఇంత కథ ఉందన్నమాట. అయితే సరేలే కానీ అదంతా ఎందుకు, మా అమ్మ చచ్చింది గుంతలో పోనుకుందలే కానీ అసలు నాకు అర్థం కావట్లేదు. నీకు ఉండదా లేదా నాకు అనుమానం మొత్తం. ఏడిదే లేంది అదే బుద్ధి మామ. బుద్ధా అది ఎప్పుడో పోయింది లేవు, ఏంగా ఉంటుందా? బుద్ధి జ్ఞానము సిగ్గు మానం ఉండడు పోతే ఇంట్లో కిత్తులు లేవని వారం మించి చదువుతుంటేనే వింటూ విత్తు లేకపోవడం ఏంది? మన పెదగాబు గారి కొడుకు పెళ్లి ఎల్లుండి వాళ్ళ ఇంటికి బొమ్మ చదువు కదా, సుధాకర్ గారి ఇంటికి. ఊరింటికి బొమ్మ మన సుధాకర్ గారి ఇల్లు దగ్గరేదే. వాళ్ళ కొడుకు పెళ్లి నిన్నే ముహూర్తాలు పెట్టుకుని వచ్చారు. సుధాకర్ రెడ్డి గారు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు నాయుడు? ఆ సుధాకర్ గారు ఏమంటున్నాడంటే, మా ఇంటికి వస్తే వాడు చిన్న పని పెద్ద పని చేసి మా ఇంట్లో అన్ని తీసుకొని పోయే పని అయితే రమ్మను. ఆ సుబ్బులట్ అనేది కాదు, మా ఖాతా మానుకోమని. వాళ్ళ ఖాతా మానుకోవడానికి ఇప్పుడు పుట్టిందండి. ఎప్పుడు పుట్టిందో నువ్వు చెప్పుయా? వాళ్ళ తాత ముత్తాతల నాడు పుట్టిన ఖాతాది. వాళ్ళ తాత ముత్తాతల నాడు పుట్టిందా? అప్పుడు ఏం చేస్తుండారు మీరు వాళ్ళకి? వాళ్ళ చిన్నకాబు గారు సంగతి చెప్తాడు. మన చిన్నకాబు గారు, మన చిన్నకాబు అయితే మనకు లోకపోయిన వాళ్ళు. ఆ చిన్న రాజు ఇంటికి పోయినవా? చిన్న రాగులు, చిన్న వీర రాగులు. ఆ చిన్న ఎర్రాజు ద్వారా ఏమన్నాడు తెలిసిన? ఏమన్నాడు? పెడతా రమ్మంటుంటే నేను పోతుంటే నిన్న నాకేమి లేచేటట్లేదు. ఈ మధ్య బాగా ఎండలు కాసిన ఆయన కాలు నొప్పులు ఏమి లేతుంది ముత్యా. షబ్బా మామా నేను చెప్పేది ఏముంది, వడ్ల బత్తాలు ఎగవలేదంట. వడ్ల బత్త లేదండి. నువ్వు మెల్లకుంటుంటే మెత్తగా ఉండవు మావా. నేను అనేదానికి నువ్వు అడిగేదానికి సమాధానం ఏమని అడదా? ఏంటి చెప్పు. దేనికి బొమ్మన్నావు కాపులీలకి? ఆ చిన్న నాలుగు అంటే బొమ్మటి కదా, ఇక్కడ దగ్గర కావాలి ఇల్లు ఇల్లేగా. మేరగింజలకి బొమ్మ, మేరగింజలకి. ఆయన గోరుకు వడ్ల బత్తాలు ఎగవలేదంటే నేను చెప్పున్నా కదా. దొరగారు మా ఆయన్ని పంపిస్తాను, బత్త బొట్టినేలతో అంతే భుజాలు వేసుకుంటాడు, మీకెందుకు అంత కట్టం, మీకు లేకపోయిన ఇబ్బంది లేదని నిన్ను పంపిస్తానని చెప్పొచ్చున్నారు మామ. మామ నా మాటిని, కాపులందరికి నువ్వు పని చేసేది లేదు, మనకోళ్ళు మేరగింజలు పెట్టేది లేదు. వాళ్ళకి పని చేయదు అక్కడ, ముప్పుట వారు పనిగా చేస్తుంది. ఆయన కొడుకు వస్తే ఉంగటం పెట్టానా, ఆయన కొడుకు వస్తే ఉంగటం పెట్టానా, ఆయన నడుపు కూతురు వస్తే మేడం పిల్ల పెట్టానా, ఆయన మనవరాలు వస్తే ఎదురొట్టేశానా, ఆయన మనవడు వస్తే బొట్టినాలు ఉంగరం పెట్టానా. ఆయన గారు నిన్న ఆదల బాదల చేరికి పోతుంటే మరే కక్క చెప్పు తెగిపోతుంటే మన సూరు కింద నిలబెట్టి 3 పోట్లు పొడిచి పంపించాను కదా. ఇంకా వారి పని చేయదు అక్కడే. ఈ ఊరోళ్ళందరూ మా ఆయన్ని ఎద్దు అంత మడిసిని ఎద్దుతో అంత చేసి ఉండారు. మీ అందరు పెట్టించుకొని చేపించుకొని మాకు శాటెడ్ గింజలు పెట్టండి, మీకు అంత కట్టమేందియా మామ. మనం కుంటకాడిపోయి చెప్పులు కుట్టుకుందాంపా, ఈ బాధ మనకి తిప్రాంతకం పోయి చెప్పులు కుట్టుకుందామా మనం. తిప్రాంతకం పోతే 3 తరాల నుంచి కూడా కాదది, ఇప్పుడు పోయిన కాద కాదు. 3 తరాల నుంచి ఉంది కాబట్టి నువ్వు ఈయనే ఉండాలి. వాళ్ళ ముత్తాతకు మా ముత్తాత పెట్టాడా, వాళ్ళ తాతకు మా తాత పెట్టాడా, వాళ్ళ అయ్యకు కాత్య గుత్త మయ్య పెట్టాడా, ఆయన కాత్య గుత్త నేను పెడుతున్నానా, ఆయన కొడుకుంటే ఆయన కొడుకు కాత్య గుత్త మా కొడుకు పెడుతున్నాడా. ఇంకా అట్లా నువ్వు పోయి అందరితో పెట్టుకొని వాళ్ళ పని ముప్పుట పోతే నువ్వు పోతే నీ ఎంత చేసినా ఏమన్నా నేను కాబట్టి సర్దుకున్నాడు.
నక్క బావుజీ గారు కళాభిమానంతో సోదరుడు నాకు 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని జేజునాయన ఎల్లవేళ కాచి కాపాడుగాక ప్రార్థిస్తాను. బాగాలే మామా నేను సర్దుకొని ఇప్పుడు ఈ 10-12 ఏళ్ల మించి కూడా మా అమ్మ మాట కోసం ఇన్నాళ్ళ మించి పోనీలే ఎంతలా మా మామ కదని అనుకున్నందుకు నీకు ఇట్ట అయిపోతుందమ్మా. సర్దకపోతే మక్క చెప్పిన మాట కోసం సర్దకపోతున్నావు నువ్వు. ఎక్కడిది సంబరము నీకెవతి చేతురా కాపురము వచనేమి చేజనాన ముచ్చ వచనేమి చేజనాన ముచ్చ వచను వంటే నాకు చాలా పచ్చ. భక్తి లేదు ముక్తి లేదు ఓయి ఆ పట్ట గొట్ట పాపం లేదు నిన్ను భక్తి లేదు ముక్తి లేదు ఓయి కొంచెం పడతాను నన్ను కొట్టుటాకు నీకు చెయ్యాడు నంటనే చెయ్యానా. ఆడకెళ్ళి పాడకెళ్ళి ఓయి ఆ సిద్ధుదాని కాళ్ళు నువ్వు పట్టపోరా ఆడకెళ్ళి పాడకెళ్ళి ఓయి ఆ సిద్ధుదాని కాళ్ళు నువ్వు పట్టపోరా కొంచెం పడితే నీ కళ్ళు పట్టు. ముద్దు పెట్టే ముల్లిగాడు అయితే నువ్వు 3 దాలు కొత్తవంట మావా ఆ ముద్దు పెట్టే ముల్లిగాడు అయితే నువ్వు 3 దాలు కొత్తవంట మావా. కొంచెం 3 దామునే రాలేదు కాల్తల్కనేమి చేసినావు ఆ మాయగొల్ల పాలు చేసినావా ఆ కాల్తల్కనేమి చేసినావు ఈ మాయగొల్ల పాలు చేసినావా. కొంచెం కలుదలక ఏమి చెయ్యలేదే వచ్చే కలుదలక ఏమి చెయ్యలేదే వీ పదారంత మనోళ్ళ కావే వీ పదారులకు వేసినాను. ఎందుకే చిన్నదానా? ఎందుకే? సౌలిస్తున్నది తల్లాసి సౌలిస్తున్నది తల్లాసి సన్నజాతి పక్క మీద తంగు రాత్రి మొగుడు పిల్లల కాడ ముందు రాత్రి పెదమల వాడికి శివరాత్రి పెదమల వాడికి శివరాత్రి. సౌలిస్తున్నది తల్లాసి ముత్తి మామా ఒక పేం పాడు పాడవే. ఏం పాట గార్ల పాట పెద్ద నరసులు గారు కళాభిమానంతో గార్లపాటి పెద్ద వెంకటేశ్వర కంకణాలపల్లి గార్ల పాటి పెద్ద పెద్ద నరసులు కంకణాలపల్లి కంకణాలపల్లి వాస్తవులు కళాభిమానంతో నాకు 200 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని జేజనాన్ని ఎల్లవేళ కాచి కాపాడుగా ప్రార్థిస్తాను. భలే కుర్రవాడా హుషారైన మావా నాలు చూపులలోన నే సోలిపోయాను. భలే కుర్రవాడా హుషారైన వాడా నాలు చూపులలోన నే సోలిపోయాను. నీ వాళ్ళు చూపులలోన నే సోలిపోయాను. ఏహే
తీరవో ముద్దు ఇమ్మన్నది కంటి నా పొక్కరం మన్నది తీరవో ముద్దు ఇమ్మన్నది ఈ అందాల మోము నీవే కిలాడి రాజా చలాకి రాణి వాళ్ళు చూపులలోనా నే సోలిపోయా కాలు బిడియాలు కాలు మానుకుని రాము కాలు బిడియాలు మనకెందుకు కాలు మానుకుని రాముందుకు నీ మనసైనది ఈ ఏకాంత వేళ చేయనేలా కలవాలి నువ్వు నేను గెలవాలి లోకాల నక్క రావణయ్య గారు అక్కడ నక్క రావణయ్య గారి కొడుకు కళాభిమానంతో నాకు 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని జేజీ ఆయన ఎల్లవేళ్ళ కాజు కాపాడు. మావా మనం వేసుకోక ఛానల్ అయి ఉండదు మామ. అదే సింధు అందమైన జానా అందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురికిపోతే జానా అందమైన జానా అందమామలాంటి అందమంతా చూసి హైదరాబాదులోన బయటకు దిగినాది హైదరాబాదులోన బయటకు దిగినాది ఆడు అందమైన జానా వాకాలోన ఆ గాజులంగడి నాది గాజు వాకాలోన ఆ గాజులంగడి నాది ఆ గాజులన్నీ నీకే నీకే
అందమైన జానా కర్నూలు జిల్లాలోన కర్నూలు జిల్లాలోన ఆ కాటు కంగడి నాది ఆ కాటుకులన్నీ నీకే నీ కళ్ళకు రాసి మొక్క ఆ కాటుకులన్నీ నీకే నీ కళ్ళకు రాసి మొక్క అందమైన జానా చెప్పు. బెమ్మంగూరు స్వామి సత్యవంతుడంట. మనం అన్ని దేవుళ్ళు కాడికి పోయి నిద్ర చేసి వచ్చుండం. ఇప్పుడు మనం పోలిపోయిన బాలయ్య గారు కళాభిమానంతో నాకు 100 రూపాయలు పంపించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ జయజనాయన ఎల్లవేళ్ళ కాచి కాపాడుగా కంపాడిస్తాను. మామ బెమ్మంగూరు స్వామి సత్యవంతుడంట. సత్యమైన ముత్య. అందుకని ఆ దేవుడి కాడికి పోయి నిద్ర చేసి వస్తే మనకు పిల్లలు పుడతారు. మామ పోదాం. కొప్పు చూడు మామ. ఇన్ని రోజులు తిరణాల్లో పండగలు అన్ని పోతుండే తీసుకొచ్చి ఆ పూలో పెట్టున్నావు. కొప్పులో పెట్టుకుని ఆ పూలు ఆ ముక్కుకు ముంగిర అవన్నీ నువ్వు ఎప్పుడు తెచ్చానా ముత్య పెట్టుకోవే. కొప్పు చూడు కొప్పు అందము చూడు కొప్పున ఉన్న పూలను కొప్పు చూడు కొప్పు అందము చూడు కొప్పున ఉన్న పూలను ఓ మామా ఓ మామా నేమును పట్టవాళ్ళనే నేమును పట్టవాళ్ళనే పందము చూడు కొప్పుల ఉన్న పూలను చూడు ఓ ముత్య నేను మునుపుట వలన లేనే నేను మునుపుట వలన లేనే చూడు ముక్కందము చూడు ముక్కుల ఉన్న ముంగెర చూడు ముక్కందము చూడు ముక్కుల ఉన్న ముంగెర చూడు మావా నేమును పట్టవాళ్ళనే ఉన్న మొక్కర చూడు ఓ నేను మునుపుట వలన లేనే నేను మునుపుట వలన లేనే చేతికి ఉన్న గాజులు చూడు చేయి చూడు చేయందము చూడు చేతికి ఉన్న గాజులు చూడు మావా నేమును పట్టవాళ్ళనే లేనా చెయ్యి చూడు చెయ్యి అందము చూడు చేతికి ఉన్న గాజులు చూడు ఓ ముత్య నేను మునుపుట వలన లేనే నేను మునుపుట వలన లేనే నడుముకు ఉన్న బట్టను చూడు నడుము చూడు నడుముకు ఉన్న బెదువును చూడు మామా ఓ మామా నేమును పట్టవాళ్ళనే నేమును పట్టవాళ్ళనే నేను మునుపుట వలన లేనే కాళ్ళు చూడు కాలందము చూడు కాళ్ళకు ఉన్న గజ్జలు చూడు కాళ్ళు చూడు కాలందము చూడు కాళ్ళకు ఉన్న గజ్జలు చూడు ఓ మామా మును పట్టవాళ్ళనే నేను మునుపుట వలన లేనే మునుపుట వలన లేనే ముత్తి మామా పొద్దుపోయిందానికి చాలా గంధ ఆ బెమ్మగారి కట్ల కొట్టి రావాలా ఒక్క ముద్దు ఇవే ముత్య
మామ తాగుబోతాడు మాటలంటే ఎట్నే ఉంటాయి మామ. ఏం మాట్లాడుతుండవు. కటారి వీరనాగయ్య గారు కళాభిమానంతో నాకు 100 రూపాయలు పంపించినారు. వారిని వారి కుటుంబానికి కళమ్మ తల్లి ఎల్లవేళ కాజీ కాపాడగా ప్రార్థిస్తారు. గుమ్మ కోటయ్య గారు పూజారి కళాభిమానంతో నాకు 100 రూపాయలు పంపించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ జయజనైన ఎల్లవేళ కాజీ కాపాడగా ప్రార్థిస్తాం. మామా ముద్దే మామా ఆ బెమ్మగారు కానీ కట్టెలు పెట్టేవాళ్ళు కానీ ఎన్నాళ్ళకి వస్తా కానీ ఒక్క ముద్దేవే. సినిమా పాట మంచి సినిమా పాట నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా నేనిలో పసిడి వన్నెల మెరుపునున్న చిన్నవాడా మెరుపునున్న చిన్నవాడా రారా కక్కయ్య మామ రారా నంగే దేవాయమ్ము నీవేను కక్కయ్య మామ రారా నంగే దేవాయమ్ము నీవేను. చలిగాలి వీచింది నీ కోసమే నీ చెలి సైగ చేసింది నీ కోసమే వీచింది నీ కోసమే నీ చెలి సైగ చేసింది నీ కోసమే నన్న సందుకో ఓ మగరాయడా నీకు మన గుడిసె నిన్ను నన్ను రమ్మన్నది మదిలోని రాగాలు అన్నవి మన గుడిసె నిన్ను నన్ను రమ్మన్నది మదిలోని రాగాలు అన్నవి ఆటాడమా సయ్యాటాడమా నీ కొన చూపుతో నన్ను వేటాడమా రా ಹೋರಾಟ ಮಾಡ್ಕೊಂಡ ನಾವು ಮುದ್ದು ಪುಚ್ಚುತ್ತವ. చాలా పొద్దుపోయింది కనుక అందా బెమ్మగారు కళ్ళు పెట్టేవాళ్ళ కాస్త కంజులు పెట్టవే. ఆ మట్టి పిడతలో ఉట్లో ఉంటది పోసుకొని తిని తొందరగా పోయి రా మామ. ఎన్నాళ్ళకి వస్తా కానీ ఒక్క ముద్దేవే. ఎన్నాళ్ళకి వస్తావు తంగడి జాకపోయినాడు ఎన్నాళ్ళకి వస్తాడే. నన్ను ప్రేమించే మగవాడిని నీవే నన్నే చేయి కలిపే ఆ చెలికాడిని నీవే నన్నే నాకు నమ్మకం
ఉందిలే మరి పదానండి ప్రేమలో మరి విదూరంగా ఉందిలే మరి ఒంటి నిండా నిండి ఉంది పుష్ప మండలం కోరుతోంది కష్టపానకం అందమంత చూపమంది అస్మలాఖరం కలిసుంటే ఏకాదశి కలపడితే ఒకే శుభ్రం వాళ్ళకు తప్పదు పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉందిలే మరి పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉందిలే మరి ఈ రోజే తొలిసారిగా
ఒక బాల్ బాల్, ఒక బాల్ బాల్, ఒక బాల్ బాల్.